అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం దోపిడీ కేసులో కీలక మలుపు తెరమీదకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి 476 గ్రాముల బంగారాన్ని 2019లోనే గోవర్ధన్ అనే వ్యాపారికి అమ్మినట్లు సిట్ విచారణలో అంగీకరించాడు. ఈ కేసులో ఇంటి దొంగల ప్రమేయంపై ట్రావెల్ కో దేవస్వం బోర్డు సభ్యులపై సిట్ దృష్టి సారించింది. భూముల వ్యవహారంలోనూ ఉన్నికృష్ణన్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో బంగారం దోపిడీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక బృందం ఈ కేసు దర్యాప్తు చేస్తుంది. తాజాగా ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఉన్నికృష్ణన్ పొట్టి సుమారు 500 గ్రాముల వరకు బంగారాన్ని అమ్మేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడించాడు. అది కూడా 2019లోనే అమ్మానని తెలిపాడు. గోవర్ధన్ అనే వ్యాపారికి 2019లోనే తాను చోరీ చేసిన బంగారాన్ని విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో అంగీకరించాడని అధికారులు తెలిపారు. 2019లో బంగారం నగలు మెరుగుదిద్దే సమయంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేరళ సర్కార్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ముందుగా 2 కేసుల వరకు బంగారం చోరీకి గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సిట్ అధికారులు ఉన్నికృష్ణన్ని ప్రధాన నిందితుడిగా తేల్చి అరెస్ట్ చేశారు. అక్టోబర్ 30 వరకు అతన్ని కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో ఉన్నికృష్ణన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా 476 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు తేల్చారు. ప్రస్తుతం ఉన్నికృష్ణన్ని రిమాండ్కి తరలించారు. ఉన్నికృష్ణన్ వాంగ్మూలం నేపథ్యంలో ప్రస్తుతం సిట్ అధికారులు ట్రావెల్ కో దేవస్వం బోర్డు సభ్యులను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఉన్నికృష్ణన్ 2019లోనే బంగారం చోరీ చేస్తే అప్పటి నుంచి ఈ సంవత్సరం వరకు సుమారు 6 ఏళ్ల పాటు టీడీపీ సభ్యులు ఎందుకు ఈ మోసాన్ని గుర్తించలేదు అనే అనుమానాలు తెరమీదకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో లోపం ఎక్కడుంది? ఉన్నికృష్ణన్ కు ఇంటి దొంగల మద్దతుందా అనే కోణంపై సిట్ దర్యాప్తు చేసి బోర్డు సభ్యుల వాంగ్మూలాలు సేకరించనుంది. అంతేకాదు ఇప్పటికే 2019 నుంచి 2025 మధ్య సంవత్సరాల్లో జరిగిన బోర్డు మీటింగ్లలో మినిట్స్ వివరాలను కూడా సిట్ స్వాధీనం చేసుకుంది. దాని ఆధారంగా బోర్డు సభ్యులను విడివిడిగా లేదంటే కలిపి విచారించేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తుంది. అలాగే ఉన్నికృష్ణన్ తరచుగా శబరిమలకు బంగారం డబ్బు విరాళం ఇచ్చే భక్తులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు సిట్ గుర్తించింది. పైగా అతడు కేవలం దేవాలయం బంగారం మాత్రమే కాదు, ఆలయ భూముల అంశంలో కూడా తలదూర్చినట్టు సిట్ తేల్చింది. ఇలా అక్రమంగా సంపాదించిన మొత్తంతో కేరళలోనే కాక బెంగళూరు వంటి సిటీల్లో కూడా తన పేరిట అలాగే బినామీల పేరు మీద భవనాలు భూములను కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. వీటి విలువ ఇప్పుడు కోట్ల రూపాయలు అని తెలుస్తుంది. For more videos like this, subscribe Big TV channel.